Let us turn to Hebrews. హెబ్రీలకు రాసిన పత్రికను చూద్దాము. 4th chapter 4వ అధ్యాయము and verse 16. 16వ వచనము. Let us therefore come boldly unto the throne of grace. కనుక సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. Let us therefore come boldly unto the throne of grace. కాబట్టి సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. We must go boldly to the throne. మనము కృపాసనం యొద్దకు ధైర్యముగా వెళ్ళాలి. Prayer occupies a most important place in the life of Christ. క్రీస్తు జీవితంలో ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైన స్థానమును ఆక్రమించుకున్నట్టుగా మనం చూసాం. When you are losing prayer, నీవు ప్రార్థనను కోల్పోయినప్పుడు that means sin entered into you. దాని అర్థము పాపము నీలోనికి చేరినది అని. When sin is there in your heart, నీ హృదయంలో పాపం ఉన్నప్పుడు, when you are playing with sin, నీవు పాపంతో ఆటలాడుతున్నా you cannot pray. నువ్వు ఎంత మాత్రమో ప్రార్థించలేవు. You cannot pray in the spirit also. ఆత్మలో కూడా నువ్వు ప్రార్థించలేవు. Even if you pray, ఒకవేళ ప్రార్థించినా కూడా you pray with the spirit of devil. దురాత్మతో ప్రార్థిస్తావు. Devils also pray. దురాత్మలు కూడా ప్రార్థిస్తాయి. One man, he was having 2,000 devils. Those devils were praying to Jesus. 2000 దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దయ్యాలు యేసుకు మొరపెడుతున్నాయి, ప్రార్థిస్తున్నవి. Do not send us to hell. మమ్మల్ని నరకంలోనికి పంపించొద్దు. So that is the prayer of the devils. అది ఆ దురాత్మలు చేసే ప్రార్థన. Devil also makes you to pray. Even though there is sin in your heart, devil also makes you to pray. నీ హృదయంలో పాపమున్నా కూడా సాతాను నువ్వు ప్రార్థించే రీతిగానే చేస్తాడు. Nicely will make you to pretend that you are a believer. ఎంతో బాగా నటించే రీతిగా నిన్ను ప్రోత్సహిస్తాడు, నువ్వు ఒక విశ్వాసివే అన్నట్టుగా. Devil is a great actor. అపవాది గొప్ప నటికుడు. But the Holy Spirit will pray and to encourages you to pray and makes you to be holy. అయితే పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రార్థన చేసే రీతిగా ప్రోత్సహిస్తూ నిన్ను బలపరుస్తాడు. So in the tabernacle, కాబట్టి గుడారమును గూర్చి చూసినట్లయితే, the temple of God. దేవుని మందిరము, ప్రత్యక్ష గుడారము. So when Christ has done his work for your salvation, క్రీస్తు నీ నిమిత్తము రక్షణ కార్యమును నెరవేర్చినప్పుడు he gives you the spirit of prayer. ఆయన నీకు ప్రార్థనాత్మనిస్తారు. With prayer you enter into the, not to the outer court or even to the court of priests, but you will go advance, and beyond that you come right into the throne of grace. ఆ రీతిగా దేవుడు ప్రార్థనను ఇచ్చినప్పుడు నీవు ఆ ప్రత్యక్ష గుడారము వెలుపలి భాగము కాదు, లేదా లోపల యాజకులు వెళ్ళేది మాత్రమే కాదు, కానీ నేరుగా కృపాసనం ఉన్నటువంటి చోటికి వచ్చి నిలవబడగలుగుతావు. You must know that నీవు అది తెలుసుకోవాలి. if you are saved and when God delivers you from sin, నీవు రక్షింపబడిన వ్యక్తివయ్యి దేవుడు నిన్ను నీ పాపం నుంచి విడిపించినప్పుడు you are a privileged man. నీవు ఎంతో ధన్యత కలిగిన వ్యక్తివి. Many people, they don't know that. చాలా మంది ఆ విషయం తెలుసుకోరు. There is great privilege. ఎంతో గొప్ప ధన్యత అనేది ఉన్నది. Again, 16th verse. 16వ వచనము. We obtain mercy and find grace to help in time of need. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు. That is the position of all true Christians. నిజమైన క్రైస్తవుల యొక్క స్థానమే అది. Everybody, they experience hardships. ప్రతి వారు కొంత కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. But a Christian means there is a privilege that you can go right into the place where there is throne and God is sitting there on the throne. అయితే క్రైస్తవునిగా కలిగి ఉన్నటువంటి ధన్యత ఏదనగా నేరుగా వీరు మాత్రము సహాయం పొందే రీతిగా కృపాసనం యొద్దకు వెళ్ళొచ్చు. ఎక్కడైతే దేవుడు సింహాసనాసీనులై ఉంటారో ఆ స్థలానికి వెళ్ళొచ్చు. If you were created anew, we must know we are privileged people. నీవు తిరిగి నూతన పరచబడిన వ్యక్తివైతే గనక నీవు ధన్యత కలిగిన వ్యక్తివి అనేది.
go to the throne of grace. నీవు కృపాసనం యొద్దకు వెళ్ళగలవు. You can be drawn nearer to God in prayer. ప్రార్థనలో దేవునికి సమీపంగా చేరగలవు. The king sits there అక్కడ రాజు కూర్చుని ఉంటారు on the throne. సింహాసనం పైన. It is called throne of grace. ఆ సింహాసనము కృపా సింహాసనము అని పిలువబడుతుంది. So he teaches you how to pray and how to pray properly. కాబట్టి ఆయనే ఎలా ప్రార్థించాలి, సరైన రీతిగా ఎలా ప్రార్థించాలి అనే సంగతి బోధిస్తారు. We learn how to deal when we are praying in terms of grace. మనము కృపను గూర్చి ఏ రీతిగా ప్రార్థించాలి అనేది మనం నేర్చుకున్నాము. The answer to our petitions come to us not according to our deserving. మనము ఇష్టపడిన రీతిగా కోరిన చొప్పున మన ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చు, but according to his infinite mercy and grace. అయితే ఆయన యొక్క కృప మహదైశ్వర్యమును బట్టి ఆ జవాబులు వస్తాయి. In Christ Jesus, క్రీస్తులో do not be afraid to approach the throne of grace. మరి ఆ కృపాసనము యొద్దకు చేరుటకు ఎంత మాత్రం భయపడవద్దు. When some weakness comes in, ఏదైనా బలహీనత వచ్చినప్పుడు that is the time for the devil to weaken you. సాతానికి అదే సమయము నిన్ను బలహీనపరచడానికి Do you have some care కొంత చింత, that is crushing you to dust? ఆ చింత మరి నిన్ను పూర్తిగా దిగజార్చి లేదా ధూళికి సమానంగా చేసే పరిస్థితికి తీసుకొస్తుంది. You can come and leave that care at the throne. అలాంటప్పుడు కృపాసనం యొద్దకు వచ్చి ఆ చింతను మనం అక్కడ విడిచిపెట్టవచ్చు. That is the mercy seat. అది కృపాసనము. Come and tell God all your things about everything. వచ్చి దేవుని ఎదుట సమస్తమును గూర్చి చెప్పుకోగలగాలి. Cast all your cares upon him, నీ భారం అంతటిని కూడా ఆయన పైన మోపాలి, for he cares for you. ఎందుకంటే ఆయన నీ నిమిత్తం చింతిస్తున్నారు. Shall we turn to 1 Peter 5th chapter and 5వ 7th అధ్యాయం. verse? మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనము. Casting all your care upon him, for he careth for you. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావతో ఆయన మీద వేయుడి. If you are a believer, నీవు విశ్వాసివైతే you must know that God is your father. మరి దేవుడు నీ తండ్రి అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. You can speak to him boldly. నీవు ఆయనతో ధైర్యంగా మాట్లాడగలగాలి. That is the relationship between son and father. అది ఒక తండ్రికి కుమారునికి ఉండేటువంటి సంబంధము. You will have more confidence అప్పుడు in him. ఆయనలో మరి ఎక్కువ నమ్మకం అనేది నువ్వు కలిగి ఉంటావు.